హాయ్ అండి, వెల్కమ్ టు చిన్ను పండు ఛానల్ అండి. ఈరోజు వీడియో చాలామందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. అదేంటంటే చలివిడి అండి. చలివిడి చాలామంది చేస్తూ ఉంటాం. ఎటువంటి అకేషన్స్ అయినా కూడా చలివిడి మ్యాండేటరీ అనుకుంటాం. సో అలాంటి వాళ్ళ కోసం ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో, కరెక్ట్ మెజర్మెంట్తో ఎన్ని కేజెస్కి ఎంత మిక్స్ చేయాలి అనేది ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో ఈ వీడియోలో చెప్తున్నానండి. అండ్ అలాగే క్లియర్గా చూపిస్తాను కూడా. సో మీకు అవసరమైతే కనుక ఖచ్చితంగా వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, లేదంటే ఒక పేపర్లో నోట్ చేసి పెట్టుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అయితే కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్ లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. 5 కేజీల చలివిడికి కరెక్ట్ మెజర్మెంట్ కావాల్సిన ఐటమ్స్తో ఏంటి అంటే 5 కేజీలు బియ్యం అండి, 4 కేజీలు షుగరు, 10 గ్రాముల యాలకులు, 1/2 కేజీ జీడిపప్పు, 1 కేజీ నెయ్యి అండి. నెయ్యి మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి, ఎందుకంటే నెయ్యి చలివిడి కూడా చాలా టేస్టీగా వస్తుందండి. అండ్ 1/2 కేజీ ఎండి కొబ్బరి, ఒక 2 గ్రామ్స్ పచ్చకర్పూరం అండి. 2 గ్రామ్స్ అయితే సరిపోద్ది, ఎందుకంటే పచ్చకర్పూరం స్మెల్ ఎక్కువ వస్తుంది కాబట్టి. సో ఐటమ్స్ అన్నీ నోట్ చేసి పెట్టుకున్నారు కదా, నేను వీడియోలో కూడా స్క్రీన్ మీద రాసి చూపిస్తానండి. అండ్ నెక్స్ట్ కమ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చలివిడి తయారీ విధానం. చలివిడి ఎలా తయారు చేయాలంటే 5 కేజీలు బియ్యం మినిమం 12 అవర్స్ వాటర్ వేసి నానబెట్టాలండి. ఓవర్ నైట్ నానబెట్టేస్తే సరిపోద్ది. ఆ తర్వాత ఆ రైస్ని 12 అవర్స్ అయిపోయాక బాగా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ కిందే కొంచెం సేపు ఆరబెట్టాలండి. జస్ట్ వాటర్ డ్రై అవ్వాలంతే. బియ్యం మాత్రం తడిగానే ఉండాలండి. తడిగా ఉన్నప్పుడే చలివిడి చాలా బాగా వస్తుందండి. అలానే మరి వాటర్ కారేటట్టు ఉండకూడదు. బియ్యం వాటర్ అంతా డ్రై అయిపోవాలి, కానీ బియ్యం పట్టుకుంటే తడిగానే ఉండాలి. అప్పుడే ఆ తడి బియ్యాన్ని పిండి పట్టించేయండి అండి. పిండి పట్టించాక పట్టించి తెచ్చుకున్న వెంటనే కూడా చేసేయాలండి, అంటే ఎక్కువసేపు డ్రై అయిపోకూడదండి. అప్పుడు ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి, ఇక్కడ మనం కేజీ తీసుకుంటున్నాం కదండి, నెయ్యి అంతా ప్యాన్లో వేసి అందులో జీడిపప్పు, ఎండు కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి. నెయ్యిలోనే రోస్ట్ చేయాలి జీడిపప్పు. ఇది ఇంకా ఆయిల్ అనేది అసలు యూజ్ చేయకూడదు. రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టుకోండి జీడిపప్పు, ఎండు కొబ్బరి. ఆ తర్వాత 4 కేజీల షుగరు, ఒక 1/2 లీటర్ వాటర్ వేసి ఒక పెద్ద తెప్పలా పెద్దది తీసుకొని దాంట్లో 1/2 లీటర్ వాటర్ వేసి అందులో 4 కేజీ షుగర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. వీడియోలో చూపిస్తున్నా కదా, బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేస్తూనే ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు కొంచెం వాటర్ ఒక బౌల్లో తీసుకొని, ఒక చిన్న ప్లేట్ అయినా బౌల్ అయినా, అందులో మరుగుతున్న ఆ షుగర్ సిరప్ ఉంది కదండి, ఆ పంచదార పాకం, అది వేసి మన హ్యాండ్తో పట్టుకుంటే ఉండ అయ్యేటట్టు ఉండాలండి. చూపిస్తున్నా కదా వీడియోలో, ఇలా ఉండ అయిపోవాలండి ఆ షుగర్ సిరప్ చిన్న వాటర్లో వేసుకుంటే. అప్పుడు కరెక్ట్గా మనకి పాకం రెడీ అయినట్టండి. ఆ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ షుగర్ సిరప్ కొంచెంగా షుగర్ సిరప్లో ఏం చేయాలంటే ఇలాగా కొంచెంగా పట్టించిన పిండి ఉంది కదండి, తడి పిండి, అది వేస్తూ వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. పక్కన ఒకరైతే ఖచ్చితంగా పిండి వేస్తూ ఉండాలండి, ఎందుకంటే ఉండ కట్టకుండా మిక్స్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. ఇప్పుడు మేము వీడియోలో చూపించినట్టు ఒక చక్కది ఏమైనా పెద్ద గరిట లాంటిది ఉంటే అది పట్టుకుంటే బెస్ట్ అండి, బాగా మిక్స్ అవుద్ది. బాగా మిక్స్ చేసుకొని మధ్యలో కొంచెం మరిగిచ్చిన నెయ్యి వేస్తూ ఉండాలండి. మరిగిచ్చిన నెయ్యి అంటే స్టవ్ మీద ఆల్రెడీ జీడిపప్పు, ఎండు కొబ్బరి వేసాం కదండి, రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ నెయ్యి వేస్తూ ఉండాలి. బాగా పిండేసి బాగా పట్టించాలండి, బాగా మరిగించాలి. స్టవ్ మీదే ఉండాలి, లో ఫ్లేమ్లో ఉండాలి. అలాగే యాలకులు, పచ్చకర్పూరం పౌడర్ కూడా చేసి దాన్ని కూడా అందులో కలపాలండి. లాస్ట్లో మనం నెయ్యిని ముందుగా నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్నాం కదండి, ఎండు కొబ్బరి, జీడిపప్పు 80% వేసి మిక్స్ చేసేయాలండి. నెయ్యి కూడా ఒక 80% వేసేయండి ముందే. పిండి బాగా కలుపుకుంటున్నారు కదా, కలిపిన తర్వాత చలివిడి దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చూపిస్తున్నా కదా వీడియోలో, బాగా కలపండి. ఒకళ్ళు మిక్స్ చేస్తూ ఉండాలి, ఒకళ్ళు పక్కన పిండి వేస్తూ ఉండాలండి, ఎందుకంటే ఉండ కట్టకూడదు. ఫస్ట్ బాగా మిక్స్ చేశాక
బాగా మిక్స్ అయిపోద్ది కదా. చూడండి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు బాగా మిక్స్ చేయాలండి. ఇక కొంచెం మిక్స్ చేస్తూనే పిండి అంతా అయిపోయాక నెయ్యి వేయాలండి. 80% నెయ్యి వేసేసుకోవాలండి. చూసారు కదా, చాలా టేస్టీగా వస్తుందండి. ఈ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో మీరు ట్రై చేయండి. మీకు రాకపోతే నన్ను అడగండి. చూసారు కదా, యాలకులోన పచ్చకర్పూరం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేస్తున్నాము. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చలివిడి చేయడం మెజర్మెంట్స్ అదంతా కాదు కానీ మిక్సింగ్లోనే ఉంటుందండి మొత్తం. మనం ఎంత బాగా ఉండకట్టకుండా మిక్స్ చేస్తే అంత బాగా చలివిడి రెడీ అవుతుంది. మిక్సింగ్లోనే ఉంటుంది. చూస్తున్నారు కదా, పిండి వేయడం ఒకళ్ళు వేస్తూ ఉంటే మాత్రం మిక్సింగ్ మాత్రం ఖచ్చితంగా మిక్సింగ్ చేస్తూ ఉంటాం. స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉంచే, బాగా లో ఫ్లేమ్లో ఉంచే మిక్స్ చేయాలండి. స్టవ్ ఆపేసి కిందకి దిగి మిక్స్ చేయకూడదు. లో ఫ్లేమ్లో ఉండే మిక్స్ చేయండి. సో చూస్తున్నారు కదా, జీడిపప్పు ఎండు కొబ్బరి 80% వేసేయాలి. 20% డెకరేషన్కి ఉంచుకోండి. 80% వేసేయండి ఎండు కొబ్బరి జీడిపప్పు. అవి వేస్తే ఆటోమేటిక్ టేస్ట్ వచ్చేస్తుందండి. ఇది వేసాక కూడా బాగా మిక్స్ చేయాలి. పిండి మొత్తం ఎంత పడుతుందో చూసుకుంటూ కలపాలండి. పల్చనైతే మళ్ళీ కొంచెం పిండి వేసుకోవాలి. పిండి పట్టించిన వెంటనే చేసేయాలండి. పిండి డ్రై అయితే మళ్ళీ చలివిడి బాగా రాదు, గట్టిపడిపోద్ది బాగా. సో చూస్తున్నారు కదా, వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాం ఎలా మిక్స్ చేయాలో కూడా. ఎంత మిక్స్ చేస్తే చలివిడి అంత టేస్టీగా అంత బాగా వస్తుందండి. చూసారు, మాకు పిండి అంతా పట్టేసింది. ఎటువంటి అకేషన్స్ ఉన్నా చలివిడి మ్యాండేటరీ అంటారు. మెయిన్గా అన్నీ ఇప్పుడు బయట ఆర్డర్ ఇచ్చినా కూడా చలివిడి మాత్రం ఖచ్చితంగా ఇంట్లోనే చేస్తున్నారు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నానండి. బాగా మిక్స్ చేసి చలివిడి ఒక్క ఉడుకు చిన్నగా బబుల్స్ స్టార్ట్ అయ్యాక స్టవ్ ఆపేయాలండి. మిక్సింగ్ అయిపోయాక అలా వదిలేస్తే స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి చిన్నగా బబుల్స్ స్టార్ట్ అవ్వాలండి. సో చూస్తున్నారు కదా, నెయ్యి ఎంత ఎక్కువ, నెయ్యి మంచి ఫ్లేవర్ ఉన్నది తీసుకోండి, మంచి కంపెనీదే తీసుకోండి. నెయ్యి చలివిడికి కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ప్లస్ ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, మిగిలిన యాలకల పొడి పచ్చకర్పూరం 2 కలిపి పొడి చేసుకోండి బాగా. అది వేసుకున్నాక బాగా మిక్స్ చేయండి ఇలాగే. సో మీకు వీడియోలో క్లియర్గా చూపించానండి. అండ్ కావాల్సిన ఐటమ్స్ విత్ మెజర్మెంట్స్తో నేను వీడియోలో స్క్రీన్ మీద పెడతానండి. మీకు ఎవరికైనా కావాలంటే మనకి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. సో చూస్తున్నారు కదా, మిక్సింగ్ అంతా అయిపోయి ఒకసారి తీసి పక్కన పెడితే చిన్నగా బబుల్స్ స్టార్ట్ అవ్వాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసేయాలి, వెంటనే దించేయాలి. చిన్నగా బబుల్స్ స్టార్ట్ అయితే ఒక ఉడికినట్టు. ఉడికితే ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి చలివిడి, పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదండి, ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో మీరు చేస్తే కనుక. మినిమం 10 to 15 days ఈజీగా ఉంటుందండి, డౌట్ లేకుండా. సో చూస్తున్నారు కదా, మిక్స్ చేశాక బబుల్స్ స్టార్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని దీంట్లోంచి వెంటనే స్టీల్ టిన్స్ ఉంటాయి కదండి, క్యాన్స్ లాంటివి, అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అర్జెంట్ అనుకుంటే మాత్రం వెంటనే స్టీల్ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి, లేదంటే ఓవర్ నైట్ అలా ఉంచేసుకోవచ్చు.
లాస్ట్లో డెకరేషన్ కోసం మిగిలిన జీడిపప్పు, ఎండు కొబ్బరి ఆ స్టీల్ స్టీన్స్లోకి వేసుకోవాలండి. నెయ్యి కూడా మిగిలింది ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోండి పైన. మినిమం 5 hours మూత పెట్టకుండా ఉండాలండి. బాగా చల్లగా అవ్వాలి. తడి మీద మూత పెట్టేస్తే ఆవిరి పట్టేస్తుంది. సో మినిమం 5 hours మూతలు పెట్టకుండా ఉంచండి. అప్పుడు ఎంతో రుచికరమైన చలివిడి రెడీ అయిపోద్దండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీరు ఒకవేళ ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ట్రై చేయండి, ఎవరికైనా అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో. మూత అయితే పెట్టొద్దండి బాగా చల్లగా అయ్యే వరకు. థ్యాంక్ యూ.